సౌందర్య ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నావు? నీ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే అక్క నార్మల్గా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది గోల్స్ అంటే ఇప్పుడు పెద్దగా జాబ్ చేయాలి అవంటే నాకు ఏం లేదు. ఏదున్నా ఓన్గా చెయ్యాలి మనం. ఇప్పుడు జాబ్ బిజినెస్ లాగానా? ఏదున్నా మనం ఓన్ క్రియేటివిటీ ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అయిపోయిందో దాని గురించి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఏం చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద. ఇప్పుడు ఆ దేవుడిని నీతో పాటు క్యారీ చేస్తున్నావా, లేకపోతే అక్కడితో అయిపోయింది కదా క్యారీ చేయకూడదు అని చెప్పొద్దు? చేస్తున్నా, క్యారీ చేస్తున్నా. చేయకపోతే నేను గోల్కొండ బోనాలు ఎత్తకపోతుండే కదక్క. ఓకే, సో జనాలు నిన్ను నమ్మారంటావు, అందుకే గోల్కొండ బోనాలు ఎక్కించారంట. లేదు, అది నా ధర్మం అక్క. ఐ మీన్ ఒక వరం, అది నాకు తప్పొద్దు కదా. సో అది ఓకే. సో ఇప్పటికీ దేవుడు నీతో ఉన్నారంట? ఉన్నారక్క. ఉండే ఈ విధంగా నేను నడిపిస్తున్నారంట, ఈ ఫోక్ వైపు కావచ్చు, లేకపోతే సాంగ్ రావడం కావచ్చు, ప్రతిదీ అంటే. ఓకే, సో జనాలు ఏంటంటే ఒక్కసారిగా నిన్న అలా చూసి దాని తర్వాత నువ్వు బయటకు వచ్చి నువ్వు ఏమేమి ఫేస్ చేసావు, సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళాను అని చెప్పి కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడావు. వెంటనే నువ్వు ఇలా ఎలా చేంజ్ అయిపోయినావు? అంటే వెంటనే దీని నుంచి ఎలా బయటకు వచ్చేసింది సౌందర్య? ఇదంతా కూడా నాటకమేనా అని కొంతమందికి అర్థం కాదు, ఈవెన్ నాకే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఏంటి అంటాక, ఇప్పుడు బై సపోజ్ నువ్వే ఉన్నావు నా సిచ్యువేషన్ లో, ఏం చేస్తుండే? మమ్మీ డాడీ సపోర్ట్ బాగుందక్క. లేదు ఏదున్నా మమ్మీ, అరే నువ్వు తప్పు చేస్తే భయపడాలి. నేను సూసైడ్ వరకు వెళ్ళినా నిజమే. అరే నేను తప్పు చేసిన పాయింట్ లో నేను సూసైడ్ మీద వెళ్ళలేదక్క. తప్పు చేసిన పాయింట్ లో సూసైడ్ మీద వెళ్ళలేదు. అరే నేను ఇంత జనాల్లో ఒకప్పుడు నన్ను అంటే ఇంత ఆదరించారు కదా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి లాస్ట్ చూసుకుంటే, ఇప్పుడు వీళ్ళ ముందు అసలు నేను ఎట్లా ఫేస్ చేసుకోవాలన్న దాని మీద నేను సూసైడ్ చేసుకోవాలనుకో. అరే నేను ఫేక్ కానప్పుడు నేను ఎందుకు తర్వాత ఇట్లా థింక్ చేసిన, నేను ఫేక్ కాదన్నప్పుడు ఇవి ఎందుకు, ఏదన్నా అమ్మవారే చూసుకుంటది కదా అనేసి నేను తర్వాత రియలైజేషన్ అయ్యి అప్పుడు బయటకు వచ్చిన. అంతేగాని నేను ఏదో నాకు ఇంకా ఆఫర్స్ రావాలి, ఇంకా నేను ఇది అయిపోవాలి, ఇంకా ఫేమ్ అయిపోవాలి, నిజంగా అంత ఫేమ్ అయ్యి అంత డబ్బు సంపాదించడానికి వస్తే ఎప్పుడో బిల్డింగ్లు కట్టేస్తుండే అక్క. ఉందైతే కోరిక లేదక్క, చెప్తున్నా. నార్మల్ గా ఇదే అనుకుంటారు కదా, ఇదే టాపిక్ వచ్చింది చాలా మందికి, సో చెప్తున్నా. ఓకే ఓకే, సో తర్వాత ఓకే నువ్వు అనుకున్నది కరెక్టే, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయికి. నువ్వు బయటకు వచ్చావు, నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి, నేను నిజమే కదా అని చెప్పి. మరి ఆ నిజమే కదా అన్నప్పుడు అది నిజమని దాని మీద ఎందుకు నువ్వు పోరాటం చేయకుండా ఆపేసావు? అక్కడికి ఆపేయలేదు, చేస్తున్నా. అందరికి చూపించుకోలేం కదా. ఎప్పుడు ఒకటే చెప్తా అక్క, ఇప్పుడు మనం A to Z చూపించుకోలేం మీడియా ముందా. నేను అన్నం తింటున్నా, నేను ఇది ఈ రోజు ఇది చేసిన అని. నేను ఇప్పుడు ఇది చేసుకుంటేనే నేను నాదేదో నేను చూపించుకుంటా. అంటే నీ దగ్గరికి భక్తులు వస్తున్నారా? అంటే ఇప్పుడు భక్తులకు చెప్పట్లేదు, నార్మల్గా కాలేజ్కి పోతున్నా, ఏదన్నా ఉంటే పూజలు అవి చేసుకుని ఇంట్లో చేసుకుంటున్నా. ప్లస్ నేను ఏదైతే అనుకుని బయటికి వెళ్ళానో అది కన్ఫర్మ్ గా చేసి చూపిస్తా అక్క. తప్పు కాదు, తప్పు చెయ్యట్లేదు, అదొకటి చెప్తా.